ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలైంది. మార్చి 28 నుంచి క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది. అయితే సీజన్ ప్రారంభానికి ముందే విశ్లేషణలు, అంచనాలు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా తనదైన స్టైల్లో ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో జోస్యం చెప్పారు. ఈసారి ఆకాష్ అంచనా ఒక స్పెషల్ ప్లేయర్ వైపు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ లేదా యశస్వి జైస్వాల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఆకాష్ చోప్రా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున కొత్త జర్నీ మొదలు పెడుతున్న సంజు శాంసన్ పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్లో సంజు శాంసన్ పరుగుల వరద పారించాడు. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ మరియు ఫైనల్లో వరుసగా 97, 89, 89 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో సంజు శాంసన్ చెన్నై జట్టులో ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గైక్వాడ్ నెంబర్ 3లో బ్యాటింగ్కు వస్తూ ఉండడంతో సంజుకు ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం లభిస్తుంది. సంజు గతంలో అప్పుడప్పుడు మెరుపులు మెరిపించేవాడు, కానీ ఇప్పుడు అతని ఆటలో పరిణతి పెరిగిందని ఆకాష్ విశ్లేషించారు. కేవలం ఆరెంజ్ క్యాప్ మాత్రమే కాదు, ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరే జట్లు మరియు విజేతపై కూడా ఆకాష్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లను ఫైనల్ 4గా జోస్యం చెప్పారు. ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి అత్యధిక వికెట్లు తీస్తాడని ఆయన పేర్కొన్నారు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుతుందని ఆకాష్ చోప్రా అంచనా వేస్తున్నారు. ఆకాష్ చోప్రా అంచనాలు తరచుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతూ ఉంటాయి. గతంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు నిజం కాగా మరికొన్ని తారుమారయ్యాయి. అయితే సంజు శాంసన్ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే ఆరెంజ్ క్యాప్ అందుకోవడం అసాధ్యమేమీ కాదు. మరి చెన్నై పసుపు రంగు జెర్సీలో సంజు పరుగుల సునామీ సృష్టిస్తాడో లేదో చూడాలి.